వెల్కమ్ టు జేపీ న్యూస్. తిరుపతి జిల్లా వెంకటగిరి రూరల్ మండలం వల్లివేడు పంచాయతీ బుసపాలెం గ్రామ ప్రజలు తమ పాఠశాల ముందు మంగళవారం ఉదయం ఆందోళన చేపట్టారు. 2025-26 విద్యా సంవత్సరానికి తమ పాఠశాలను పంచాయతీ పరిధిలోని వల్లివేడు పాఠశాలలో మెర్జీ చేస్తున్న కారణంగా ఈ ఆందోళన చేపట్టామని తెలియజేశారు. పేరెంట్స్ మీటింగ్ పెట్టకుండా మండల విద్యాశాఖ అధికారి ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ పాఠశాలను మార్చేందుకు వీల్లేదని నినాదాలు చేశారు. నేను ఈ స్కూల్ చైర్మన్ని మా బడి ఉల్లేటి బడిలో కలపాలని చెప్పి ఎంఏఓ సార్ ఏమో మా సార్కి చెప్పాడు. మా సార్ మాకు తెలియజేశాడు. మేమేమంటే మా స్కూల్ మాకు ఉండాలి, మా స్కూల్ అవతల పోవాలంటే చెరువు అడ్డం ఉంది, మా పిల్లలు మేము అందరూ కాపాడుకోవాలంటే మా చెరువు అవతల పోయిన వాళ్ళు చెరువు దగ్గర నుంచి వస్తారు వాళ్ళు, మాకు అందుకని చుట్టూ కొలుతుంది. ఆటోలు ఏమంటే ఈరోజు ఆటోలు పెడతారంటున్నారు. ఆటోలు పెడితే ఒకరోజు ఆటో ఆయన పడితే ఒకరోజు పోడు. ఏ కాడికి మా బడి మాకు కావాలని చెప్పి మేము ప్రాధేయపడి మా కలెక్టర్ ద్వారా అయినా మాట్లాడి మాకు కావాలని మేము కోరుకుంటున్నాము. ఎంఏఓ సార్కి మేము తెలియజేస్తే ఎంఏఓ సార్ దగ్గర పోతే ఎంఏఓ సార్ ఇక్కడికి వచ్చి మీటింగ్ పెడతానన్నాడు. మీటింగ్ పెడతానని చెప్పి ఫోన్లు చేస్తే మేము ఇప్పుడు కాదు మాకు పని ఉన్నది మేము రానన్నారు. అంటే స్కూల్ సెలవులు ఇచ్చేదాకా నేను రాకుండా ఉంటే తర్వాత నేను ఒకటి నేను దాన్ని ఉల్లెటి స్కూల్లో కలిపేస్తామని ఆయన ఉద్దేశంతో అందుకని చెప్పి ఇక్కడికి రావడం లేదు. మేము ఎంతమంది రైతులు ఈ స్కూల్ పిల్లలు చదివించే వాళ్ళందరూ ప్రాధాయపడి రమ్మంటే అతను ఇప్పుడు వస్తాను మళ్ళీ వస్తానని చెప్పి రావడంలో మూవ్ చేశాడు. ఈరోజు వస్తాడని ఎంఏ సార్ ఎంతో ఆశతో ఉన్నాము. అందుకని చెప్పి రాలేదని పరిస్థితుల్లో మీడియాని పిలుచుకొచ్చి మీడియా ద్వారా మేము కలెక్టర్కి తెలియపరిచేదానికి మాట్లాడుతాం. మాకు ఇక్కడి నుంచి పోవాలంటే 5 కిలోమీటర్లు ఉంది, 5 కిలోమీటర్లు పోవాలంటే మేము ఛార్జ్ చేస్తాము అని చెప్పి మాట్లాడినారు. ఛార్జీ కోసం పాలు మాట్లాడాం. మా బిడ్డల కోసం మేము అక్కడ పంపినాం. మా బిడ్డలు ఏంటంటే చెరువు ఉంది, ఆ స్కూల్ ఉల్లేడు హై స్కూల్ దగ్గర నుంచి మా చెరువు ఉంది. మా చెరువులోకి పిల్లలు ఏ కాడికి వస్తారు, వాళ్ళు ఊరు దగ్గర అని చెప్పి అడ్డామని చెప్పి తిరుక్కొని అక్కడికి వస్తారని చెప్పి మేము వాడికి పంపించమని చెప్పి మేము గట్టిగా తెలియజేసాం ఎంఏ సార్కి. అయినా ఆయన పట్టించుకోదు. మేము మా పిల్లలు బడికైనా ముగుచుకుంటాం కానీ ఉల్లేడు స్కూల్కి అయితే మేము పంపి మా బిడ్డలు మేము ఒక్కొక్క తల్లి ఒక్కొక్క బిడ్డను కనుక్కున్నారు. అక్కడ పోయేదానికి మాత్రం మేము సిద్ధంగా లేము. మేము ఏమైనా చేసుకొని మా స్కూల్ మాకు కావాలి అని చెప్పి మేము ప్రాధాయపడతా ఉన్నాం కలెక్టర్కి. మాది బుసపాలెము. నా పేరు చీని విమల. ఒక మనిషికి ఒక గాలి నీరు ఎంత అవసరమో ఒక ఊరికి ఒక బడి గుడి శ్మశానం అనేది అంత అవసరం. కాబట్టి మా ఊరికి 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు బడి ఉండాల్సిందిగా కోరుచున్నాము. ఒక పూజ చేసుకున్న ఆడవాళ్ళు ఒక చిన్న బిడ్డని బయటకు పంపించాలంటే ఆ తల్లి ఆ బిడ్డ వచ్చేంత వరకు మన బిడ్డ రాలేదని ఆ తల్లి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించండి. పక్క ఊరు పంపించాం, మధ్యలో చీరపడ్డాము. ఇంత ముందు కూడా 2-3 పిల్లకాయలు కూడా దాంట్లో చనిపోయినారు చీరలోబడి. కాబట్టి చిన్న పిల్లకాయలు పక్క ఊరు పంపించాలంటే పంపించలేము. అట్టన్నా ఉంచుకుంటాం కానీ మా ఊర్లో బయటకు పంపించాలంటే మేము పంపించలేము. కాబట్టి పెద్ద మనిషి చేసుకొని మా ఊరికి 1వ క్లాస్ నుంచి 5వ క్లాస్ వరకు బడి ఉండాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ నమస్కారం. తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వల్లివేడు పంచాయతీలోని మన బుసపాలెం గ్రామంలో 35 మంది పిల్లలు ఉన్నారు. కానీ ఇంకా కూడా మన స్కూల్లో ఇంకా 15 మంది పిల్లల్ని పెంచేదానికి కూడా మేము మన హెడ్ మాస్టర్ మల్లికార్జున సార్ కానీ మేము తల్లిదండ్రులు కానీ పక్క మన పెరివారం ఎస్టీ కాలనీ కూడా పిల్లల్ని చేర్చుకునే ఉపయోగం కూడా ఉంది. కానీ ఈరోజు బడి పోగొట్టుకుంటే రేపు ఒక రోజు మన పిల్లలు బయట పోయేదానికి అవకాశం లేదు. ఎందుకంటే చెరువు కట్ట ఉంది, ఆ కట్ట మీద పోయేదానికి తల్లిదండ్రులు ఎవరు ఒప్పుకోరు. కావున మాకు ఎంఏఓ సార్ని ఒకటే అడుగుతున్నాం. మేము మా స్కూల్ నుంచి వల్లివేడు పంచాయతీలోని అది కూడా మా పంచాయతీ కాదని లేదు, కానీ మనం వల్లివేడి బడికి పంపించడానికి తల్లిదండ్రులు కూడా ఎవరు పంపించను అని అంటున్నారు. కానీ ఊర్లోనన్నా పెట్టుకుంటారు కానీ ఆ బడికి అయితే పంపించను అంటున్నారు. 35 మంది పిల్లలు ఉన్నా కానీ ఆ స్కూల్ని ఎత్తిమంటున్నారు. కాబట్టి ఎంఏఓ సార్ని ఈరోజు ఈ ఫంక్షన్కి రమ్మని కూడా పిలవడం జరిగింది. అదేవిధంగా ఆయన వస్తే అందరూ గ్రామస్తులు కానీ తల్లిదండ్రులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ అతన్ని అందరూ కూడా అడుగుతారని, మరి ఏ ఉద్దేశంతో సారు ఇక్కడికి రావడం కుదరలేదు. కానీ దయచేసి ఎంఏఓ గారిని ఏం కోరుతున్నామంటే మా స్కూలు 5వ తరగతి వరకు ఇక్కడే ఉండాలని కూడా మరి కోరుతున్నాం. మన తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా మేము ఒకసారి వెళ్ళి మనవి చేసుకుంటున్నాం.
మా కలెక్టర్ కూడా పెద్ద మనసు చేసుకుని మనకు తిరుపతి జిల్లాలో మేము మొట్టమొదటిసారిగా రిక్వెస్ట్గా అడుగుతున్నాము. నేను ఎక్స్-ఎంపీపీ నక్కల మునియమ్మని సార్ని కూడా రిక్వెస్ట్గా మన ఎంఈఓ సార్ని అడిగాము, కాదన్నారు. అదేవిధంగా మన తిరుపతి జిల్లా కలెక్టర్ని కూడా మరొకసారి అడుగుతాము. మన ఊరు నుంచి మన పిల్లలు అందరం పిల్లల తల్లిదండ్రులు కూడా అందరూ వెళ్ళి ఆయన ప్రాధాయపడి మన స్కూల్ని కూడా ఉంచుకున్నామని అందరిని కూడా మనం చేసుకుంటూ మన బుస్పాలం గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. మేము పుట్టక ముందు నుంచి ఉంది సార్ ఈ స్కూల్. ఇప్పుడు ఈ స్కూల్లో 5th క్లాస్ వరకు 7th వరకు ఉంది సార్. ఇప్పుడు 5th క్లాస్ కి మార్చారు. ఇప్పుడు అసలే లేదంటే పిల్లల్ని పక్క ఊరికి పంపించాలంటే పక్కన చెరువు ఉంది సార్. ఆ చెరువు కాడి నుంచి పిల్లలు పోవాలంటే ఎలా పోతారు? నిద్ర లేసి మేము కూల్ చేసుకునే వాళ్ళము. కూల్ చేసుకోవాలా, పిల్లకాయలు తీసుకొని పోయి అక్కడ వెళ్ళాలా? ఆటోని పెట్టుకోవాలంటే ఆటోకి నెలకి ఎంతో కొంత ఇవ్వాలి కదా, అది మటుకు ఎట్ట వస్తుంది సార్? మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్నాం, మా పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటారు. ఈ స్కూల్ ని ఇంత డెవలప్ చేశామంటే ఎందుకు? మా పిల్లలకు కూడా పనికి వస్తుందని కదా చేశాము. సార్ వచ్చినాక ఎంత డెవలప్ అయింది సార్. ఇది చుట్టూ ప్రహరీ, పక్కన చెరువు ఉందనే చుట్టూ ప్రహరీ కట్టించాం సార్. అది పనిగా ప్రభుత్వానికి విన్నవించుకొని ఫండ్స్ రిలీజ్ చేయించుకొని అలాంటి స్కూల్లో 5th క్లాస్ వరకు కూడా లేకుండా ఉంటే పిల్లకాయలు ఎలా పంపించాలి సార్ బయట? మేము పంపించేది లేదు. ఎంఈఓ సార్ రావాలి, మీటింగ్ పెట్టాలి, ఏదో ఒకటి తేల్చి చెప్పండి సార్. ఆటోకి సార్ ఆటోకి డబ్బులు ఇస్తారు సార్, కాదంటూ లేదు, డబ్బులు ఇస్తారు. మా పిల్లల్ని ఎక్కించి పంపిస్తాం. ఆటో కూడా కరెక్ట్ టయానికి వెళ్తాడా లేదా? ఆటో ఎక్కదు, ఆటో పాతది, కాదంటూ లేదు. పిల్లలు అక్కడ ఉండాలి కదా, ఎవరుంటారు? అదే ఇక్కడైతే మేము వస్తాము, పిల్లల్ని తీసుకెళ్తాం సార్. పని తర్వాత అయినా వస్తాము టయానికి, లేదా సార్ వాళ్ళైనా తీసుకొచ్చి స్కూల్లో వదిలేసిపోతారు. అది మాకు ధైర్యం. వర్షాకాలం వస్తే ఆటో వాళ్ళు రారు, కంపల్సరీ రారు. ఎందుకంటే మేము ప్రైవేట్ గా చేర్పించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఆటో వాళ్ళు వర్షాకాలం అసలు వెళ్ళరు. అలాంటప్పుడు పిల్లలు ఎలా వస్తారు సార్? చెరువు నిండిపోతుంది, కలిసి పెడుతుంది. పిల్లలు ఏదన్నా అయితే ఏంది, ఎవరు బాధ్యత తీసుకుంటాడు? ఆయన తీసుకుంటాడా? అది చెప్పండి. కానీ ఎంఈఓ సార్ వచ్చి ఖచ్చితంగా మీటింగ్ పెట్టాలా, ఇదేదో ఒకటి పరిష్కారం చేయాలి సార్. మేము కాదంటాం లేదు, వాళ్ళకి బస్ ఛార్జీలు ఇస్తారు, వ్యాన్లు కూడా పెట్టిస్తారు, కాదంటాం లేదు సార్. కానీ మా పిల్లకాయలు సేఫ్టీగా ఉండాలంటే ఆ వ్యాన్లకి ఆటోలకి మాకు నమ్మకం లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఆటో వాళ్ళు వ్యాన్ వాళ్ళు పోతున్నారు సార్. ఇప్పుడు మేము చాలా ప్రమాదాలను చూసాం. పిల్లల్ని ఎక్కడెక్కడో యాక్సిడెంట్లు జరిగి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. అలాంటి అనుమానాలు, అలాంటి సిచ్యువేషన్స్ మాకు రాకూడదని మేము కోరుకుంటున్నాం సార్. మాకు పిల్లల్ని ఎంత జాగ్రత్తగా ఇంటికాడ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ స్కూల్లో ఉంటే కూడా అంతే జాగ్రత్తగా ఉంటారని మేము ఈ స్కూల్ కోసం పాకులాడుతున్నాం సార్. పక్క ఊరు అంటే మాకు ఈ ప్రమాదాలు జరుగుతాయనే సగం మేము వద్దంటున్నాం సార్. ఈ వ్యాన్లు ఆటోలు అంటే వర్షాకాలం ఇంకా జాస్తి ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అవకాశాలు అవన్నీ మేము దృష్టిలో పెట్టుకొని ఈ స్కూలే కావాలని కోరుకుంటున్నాము. మా గ్రామంలో స్కూల్ కావాలా? మా గ్రామంలో స్కూల్ మాకు కావాలి సార్. ఇందులో ఏ మార్పు లేదు. ఒకవేళ బయట పంపించాలంటే మా స్కూల్లో ఎవరు మా ఊర్లో ఎవరు పంపిరు సార్ పిల్లల్ని. దయచేసి ఇది కొంచెం మా మీద దయ ఉంచి మా స్కూల్ మాకే ఇప్పించవలసిందిగా. కావాలంటే ఇక్కడే ఇంకొక 2 క్లాసులైనా ఎక్స్ట్రా పెట్టిస్తే పిల్లలు పోయిన సంవత్సరం 46 మెంబర్స్ ఉన్నారు. 46 మెంబర్స్ లో గురుకుల పాఠశాలలో చేరిన వాళ్ళు మా పిల్లలందరూ ఇక్కడే చదివి గురుకుల పాఠశాలలో ఇప్పుడు మా అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాశాడు. 2 పిల్లలు కూడా చేరున్నారు సార్. ఇంకా చాలా మంది ఈ సంవత్సరం కూడా చాలా మంది చేరున్నారు. చాలా ప్రయోజకులు కూడా అయి ఉన్నారు సార్ ఈ స్కూల్లో చదివి. అలాంటప్పుడు ఈ స్కూల్ని మేము ఎందుకు వదులుకోవాలి? వదులుకునే ప్రసక్తే లేదు. కావాలంటే ఈ సంవత్సరం కూడా 35 మెంబర్స్ ఉన్నారు. వచ్చే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా 45 మెంబర్స్ కూడా వచ్చే అవకాశం ఉందా సార్? అలాంటప్పుడు ఈ స్కూల్ ని వదిలే ప్రసక్తే లేదు. కొంచెం ఎంఈఓ సార్ కనికరించి వచ్చి మాకు మీటింగ్ పెట్టి ఏదో ఒకటి పరిష్కారం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు ఈ గుంటల్లో పట్టాల్లో సక్రమంగా పంపించి రాలేరు. ఇక్కడి నుంచి అయితే తొడకొచ్చి ఏడు మంచి చూసుకొని మళ్ళీ ఇంటికి తీసుకొని పోతారు. కానీ ఏం ప్రమాదం ఉండదని మాకేడు స్కూల్ తీసుకెళ్తున్నంత అవసరం ఏమొచ్చే. ఇప్పుడు ఒళ్ళేడికి పోవాలంటే పిల్లలంతా పుట్టుకొని పోవాలి. 7 కోటి 2 మనుషులు పంచేట్టు కావాలా? ఎన్ని చాలా సమస్యలు ఉన్నాయి. చిన్నపిల్లలను పంపించేదానికి చాలా ప్రమాదం. కాబట్టి మేము దయించి మా గ్రామం స్కూల్ మా గ్రామానికి ఉండేట్టుగా ఏర్పాటు చేయాలా?